తేడా. అంటే ఒక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ లాంటి వాళ్ళని చూసుకున్నప్పుడు ఇక్కడ ఆ స్థాయి అగ్రెసివ్ గా ఉండాలి కదా మంత్రి, సీఎం ఉండాలి అట్లే కదా. ఉండదు. ఇప్పుడు మమతా బెనర్జీ స్టైల్ ఒకటైతే జయలలిత స్టైల్ మరొకటి ఉంటుంది. లేదా లెక్కనైతే కనుక బీజేపీ ఇంత ముందు ఇచ్చింది కదా, ఎవడో రాస్తున్నారు బీజేపీలో అసలు మహిళా ముఖ్యమంత్రి లేరంటే. ఇదివరకు గుజరాత్ ముఖ్యమంత్రి మహిళే, ఇప్పుడు మార్చారు తర్వాత మహిళా ముఖ్యమంత్రిని తీసేశారు. ఒకసారి బీజేపీ ఒకప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిని మహిళనే పెట్టింది, ఒకప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి మహిళనే పెట్టింది. అట్లాగే వసుంధర రాసింది ఎవరు ఎదవరకు మహిళా ముఖ్యమంత్రి రాజస్థాన్. మరి ఇప్పుడు ఈవిడ ఒకప్పుడు ఆ లెక్కనైతే ఆవిడ పేరేంటి ఉమా ఉంది కదా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు కదా ఆవిడని కూడా, ఉమాభారతి. కాబట్టి మహిళా ముఖ్యమంత్రులు ఎప్పుడు ఇవ్వదు బీజేపీ, మనువాత పార్టీ, ఇవన్నీ వెరితాను అనేక మందికి ఇచ్చింది మహిళలకి. ఇప్పుడున్న సీఎంల్లో లేకపోయి ఉండొచ్చు, అందుకని ఇచ్చి ఉండొచ్చు కూడా. అది కూడా ఒక కాన్సెప్ట్ అయ్యి ఉండొచ్చు. అదే కదా, ఇందులో పెద్ద వ్యూహాత్మక అడిగైతే ఏం లేదు, జనరల్ గానే జరిగింది రిజర్వేషన్ కూడా. రైట్. థ్యాంక్ యూ. చూద్దాం సార్, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ వారం చాలా హాట్ గా నడిచాయి. ఒకటి మిర్చి యార్డ్, ఆ మిర్చి ఘాటు రెండు రాజకీయ పార్టీల మధ్య చాలా స్పష్టంగా కనిపించింది. కాకపోతే ఫైనల్ గా అల్టిమేట్ గా ఎవరు విజయం సాధించారు అనేది ఇంకా ప్రజలే డిసైడ్ చేయాలి. కాకపోతే గెయిన్ అయితే మాత్రం వైసీపీకే ఎక్కువ గెయిన్ చేసుకోగలిగింది ఆ ఇష్యూ అనేది. ఇక వలంనేని వంశీ అంశం ఇంకా కొనసాగుతుంది, ఏం జరుగుతుంది.